ఆచార్య శంకరులు గచ్చత్ వ్యాఖ్య. దశ అవతారములు. కూర్మావతారం. శివ విష్ణు స్వరూపుడైన హరిహరనాథుడే కూర్మావతారుడై దేవతలను సంరక్షించాడని శంకరులు శిష్యులకు తెలియచేశారు. దేవతలు రాక్షసులు అమృతాన్ని సాధించదలిచి క్షీరసాగరాన్ని మదించసాగారు. మందర పర్వతాన్ని కవ్వముగా, వాసుకిని త్రాడుగా ఉపయోగించి సముద్రాన్ని చిలుకుచుండగా పాల సముద్రంలో మందర పర్వతం పోవడం ఆరంభించింది. దేవతలందరూ నిస్సహాయులై శ్రీ మహావిష్ణువును ప్రార్థించగా హరిహరనాథుడైన శ్రీ మహావిష్ణువు కూర్మ అవతారంను ధరించి మందర పర్వతము క్రిందకు చేరి అది సముద్రంలో మునిగిపోకుండా రక్షించాడు. శ్రీ మహావిష్ణువు యొక్క దయా దాక్షిణ్యాలతో పాల సముద్రాన్ని మతించిన దేవతలు అమృతాన్ని పానం చేసి అమరులయ్యారు. అమృతానికి ముందు కాలకూట విషం ఉద్భవించింది. హరిహర రూపంలో నున్న పరమశివుడు విషమును తన కంఠం నందు నిలిపి లోకాలనన్నింటినీ రక్షించి తాను నీలకంఠుడయ్యాడు. ఇట్టి సాహస కృత్యాలను చేసి దేవతలను రక్షించి రాక్షసులను శిక్షించిన పరమేశ్వరుడే సర్వలోక రక్షకుడై భక్త జనుల చేత హరిహరనాథునిగా స్తుతింపబడుతున్నాడు. వరాహావతారం. వాయువునకు ఆదిశేషువునకు జరిగిన యుద్ధంలో వాయుదేవుడు ప్రళయ రూపం దాల్చి భయంకరమైన గాలులతో భూమిని అల్లకల్లోలం చేయసాగాడు. వాయువు యొక్క పరాక్రమానికి భూదేవి గజగజ వణికిపోయింది. అదే సమయాన హిరణ్యాక్షకుడును రాక్షసుడు మొత్తం భూమిని చాపవలే చుట్టివేసి నెత్తిన పెట్టుకొని పాతాళంలోకి పారిపోయాడు. ఆ సమయంలో దేవతలందరూ హరిహరాత్మకుడైన శ్రీ మహావిష్ణువును ప్రార్థించగా శ్వేతవరాహ రూపాన్ని ధరించి రాక్షసుడైన హిరణ్యాక్షుణ్ణి సంహరించి భూదేవిని రక్షించినవాడు. హరిహరనాథ రూపంలో ఇచ్చట వెలిసిన శ్రీ మహావిష్ణువే ఆదిశేషువు వంటి శరీరఛాయతో వాసుకిని మెడలో హారముగా ధరించిన పరమేశ్వర స్వరూపుడు కూడా ఇచ్చట వెలిసిన హరిహరనాథుడే అని శివ విష్ణు తత్వములు తెలియచేశారు. వైకుంఠ కైలాస వివర్తభూతం హరన్నాథాయం హరిశంకరాఖ్యం. నరసింహావతారం. తండ్రి అయిన హిరణ్యకశిపుడు ఎన్ని రకములుగా బాధలు పెట్టినా హరినామ స్మరణ చేస్తూ అన్ని బాధలను భరించినవాడు ప్రహ్లాదుడు. దేవుడు ఎక్కడ ఉన్నాడు అనే తండ్రి యొక్క అమాయకత్వంతో కూడిన ప్రశ్నకు అతడు సర్వాంతర్యామి, ఇందు కలడు అందు లేడని సందేహం వలదు అని బోధించిన మహాజ్ఞాని ప్రహ్లాదుడు. తన భక్తులను రక్షించుటకు నృసింహావతారంతో ఆవిర్భవించి ప్రహ్లాదుని రక్షించి హిరణ్యకశిపుని శిక్షించిన వాడు హరిహరనాథుడే అని వివరించారు. ఇదే విధంగా వామన అవతార కథను బోధించి 3 అడుగుల నేలతో బలిచక్రవర్తి యొక్క గర్వాన్ని అణిచివేసిన వాడు హరిహరనాథుడే. రాబోబో మన్వంతరంలో బలిచక్రవర్తికి దేవలోక ఆధిపత్యాన్ని అనుగ్రహించిన కరుణామూర్తి కూడా అతడే. దక్షుడు చేయుచున్న యాగంనకు ఆహ్వానం లేకపోయినా గుడ్డి ప్రేమతో వెళ్ళిన కుమార్తె అయిన సతీదేవి అచట జరిగిన అవమానంను భరించలేక యోగాగ్నిలో తన దేహాన్ని భస్మం చేసుకొనగా తన యొక్క అంశను వీరభద్రునిగా పంపించి దక్షుని యాగమును నాశనం చేసి దక్షుణ్ణి శిక్షించిన పరమేశ్వర రూపమైన వాడు కూడా శ్రీ హరిహరనాథుడే అని శివ విష్ణు రూపంగా ప్రార్థించారు. పరశురామ, శ్రీరామ, బలరాములుగా అవతరించి దుష్ట రాక్షసులను సంహరించిన వాడు హరిహరనాథుడే. శ్రీకృష్ణునిగా అవతరించిన వాడు కూడా హరిహరనాథుడే అని బోధించారు. ఇక కలికాలంలో అధర్మాలను నాశనం చేయుటకు ఎటువంటి అవతారం ధరింతువో కదా. సత్పురుషుల యొక్క హృదయాలలో ధర్మస్థాపన చేసి మానవ జాతిని రక్షించు శివ విష్ణు స్వరూపుడు హరిహరనాథుడే అని దశావతార మూర్తిగా హరిహరనాథుని పలు విధాలుగా శంకర్లు స్తుతించారు. మూకాంబిక. శ్రీ శంకరాచార్య స్వామి భారతదేశంలో గల ప్రసిద్ధి చెందిన క్షేత్రములన్నీ స్వయముగా దర్శించారు. మహామహిమాన్వితమైన కొన్ని దేవాలయాలకు ప్రసిద్ధి లేకపోయినా శిష్య బృందంతో వెళ్ళి అచట గల విశిష్టతను శిష్యులకు తెలియచేసేవారు.
యంత్ర ప్రతిష్టలు చేసి దేవతాశక్తిని సమాజ శ్రేయస్సుకై మరణించేవారు. ధనాకర్షణ జనాకర్షణ యంత్రాలతో ఆయా ఆలయాలను అభివృద్ధి పరిచేవారు. ప్రతి దేవాలయంలోనూ ప్రధాన ద్వారం గుండా లోపలకు ప్రవేశించి ఆయా క్షేత్రముల యొక్క గొప్పతనాన్ని తెలియచేయు శిలాశాసనములను స్వయంగా చూచి ఆనందించి ఇతరులకు తెలియచేసేవారు. హరిహరనాథుణ్ణి దర్శించిన శంకరులు కర్ణాటక రాష్ట్రంలోని మూకాంబికా క్షేత్రానికి బయలుదేరారు. మూకాంబిక గొప్ప శక్తి గల దేవత. ఒక మూగవానికి మాటను ఇచ్చిన దేవత కాబట్టి ఈ దేవత మూకాంబికగా సుప్రసిద్ధురాలైంది. ఆచార్య స్వామి మూకాంబికా క్షేత్రం యొక్క ప్రధాన ద్వారం గుండా గర్భాలయం ద్వారంలో శిష్యులతో నడిచి వెడుతున్నారు. ఇంతలో శంకరాచార్య స్వామికి ఏడుపులు పెడబబ్బలతో కూడిన శబ్దాలు వినిపించాయి. వారి రోదనలు ఆచార్య స్వామి వారి మనస్సును ద్రవింపచేశాయి. చనిపోయిన బిడ్డను ఒడిలో నుంచుకొని తల్లిదండ్రులు ఏడుస్తున్న దృశ్యం ఆచార్యులకు కంటపడింది. ఇంతలో వీరిని రక్షించుటకు ఎవడు సమర్థుడో అతడు కూడా ఈ తల్లిదండ్రుల వలె నిరంతరం ఏడ్చుచున్నవాని వలె తిరుగుతున్నాడు అను మాటలు శంకరాచార్య స్వామికి వినిపించాయి. ఆ మాటలను ఎవరు అన్నారో తెలియదు. ఆ మాటలలోని అంతర్యాన్ని స్వామి గ్రహించారు. క్షణం ఆలోచించారు. ఇంతటి గంభీరమైన ఉదాత్తమైన మాటలను సామాన్యుడు అనలేడు అని గ్రహించారు. తనకు కర్తవ్యబోధ చేయుచున్న మూకాంబికయే అశరీరవాణిగా వినిపించిందని గ్రహించి ఆనంద తన్మయత్వంలో మునిగిపోయారు. దయాస్వరూపిణి మూకాంబికా మాత, నీ యొక్క దయాదాక్షిణ్యములతో ఈ లోకం నడుస్తుంది. అదే అందరినీ రక్షిస్తుంది. కనుక అమ్మ, కరుణించి ఈ తల్లిదండ్రుల బాధను తొలగించు, వారి కళ్ళల్లో ఆనందాన్ని నింపు అని శంకరాచార్య స్వామి నిండు హృదయంతో మూకాంబికను ప్రార్థించారు. శంకర్ల యొక్క కోరికను మూకాంబికా మాత ఆనందంగా తీర్చింది. తల్లిదండ్రుల దుఃఖాన్ని పోగొట్టింది. చనిపోయిన పిల్లవాడు ఒక్కమారుగా లేచి కూర్చున్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. శంకర్ల వారి శక్తి సామర్థ్యాలను ప్రత్యక్షంగా చూసి నిశ్చేష్టులైపోయారు. తమ బిడ్డ బ్రతికినందులకు తల్లిదండ్రులు తమ ఆనంద బాష్పాలతో శంకర్ల పాదపద్మాలను కడిగివేశారు. శంకర్లు సామాన్యుడైన సన్యాసి కాదని అచ్చటి వారందరూ గుర్తించారు. లోకంలోని అధర్మాన్ని నాశనం చేసి ధర్మస్థాపనకు అవతరించిన కైలాసనాథుడే శంకర్లని కీర్తించారు. శ్రీ శంకరాచార్య స్వామి శిష్య బృందంతో మూకాంబికాదేవి యొక్క గర్భాలయాన్ని ప్రవేశించి పలు విధాలుగా అమ్మవారిని స్తుతించారు. నీ యొక్క అనుగ్రహం చేతనే సృష్టి స్థితి లయములు జరుగుచున్నవని పలు విధాలుగా స్తోత్రం చేసి బలి అగ్రహారం వైపు శిష్యులతో కూడా బయలుదేరారు. బలి అగ్రహారం శృంగగిరి. మూకాంబికాదేవిని దర్శించి ఆమె యొక్క ఆశీస్సులు తీసుకొని శంకరాచార్యుల వారు అచ్చటి నుండి బయలుదేరి బలి అను పేరు గల అగ్రహారం వైపు బయలుదేరారు. కర్ణాటక రాష్ట్రంలో బలి అని పేరు గల సుప్రసిద్ధమైన అగ్రహారం ఉంది. అందులో అన్ని కులముల వారు పరస్పర స్నేహ సౌహార్దాలతో అన్నదమ్ముల వలె ప్రేమానురాగాలతో జీవించేవారు. సుమారు 2000 మంది బ్రాహ్మణ కుటుంబాల వారు బలి అగ్రహారంలో జీవిస్తున్నారు. వీరందరూ వేదకర్మలయందు శ్రద్ధాభక్తులు కలవారే. అందరూ వేదశాస్త్రములను చదివిన వారే. గృహస్థులందరూ త్రేతాగ్నులు చేయుచుండగా బ్రహ్మచారులు అగ్ని కార్యాది వైదిక కర్మలను ఆచరించేవారు. ప్రతి అమావాస్యకు పౌర్ణమికి ఇష్ట కార్యక్రమంలో నిర్వర్తించేవారు. ఇష్టిలోని పురోడాశమును ముందుగా స్వీకరించి అనంతరము భోజనాదులను పలహారములను చేయు స్వభావం కలవారు. ఆ గ్రామంలో చాతుర్వర్ణ్యముల వారు ఎల్లవేళలా సత్కర్మలను చేయుచుండేవారు. దుష్టకర్మలను చేయువారు, పాపపు ఆలోచనలు కలవారు ఎంత వెదికినా ఒక్కడైనను కనబడడు. అంతటి పరమ పవిత్రమైన గ్రామం బలి అగ్రహారం. దేవతల యందు భక్తి శ్రద్ధలు కలిగి ధర్మకార్యములను చేయుచు తిథులను నక్షత్రముల యందు చేయవలసిన పూజాధికములను చేయుచు ఉండేవారు. ప్రతి ఇంటి నుండి నిత్య అగ్నిహోత్ర జ్వాలలు బయటకు వస్తూ ఉండేవి. హోమధూపం ప్రజలను శక్తివంతులను చేస్తోంది.
ప్రతి ఇంటిలోని వేదనాదం వినిపిస్తూ ఉంటుంది. మేధావంతులైన కొంతమంది చిన్నతనంలోనే తమ శాఖను అధ్యయనం చేసి మిగిలిన శాఖలను కూడా యవ్వన ప్రాదుర్భావానికి పూర్తి చేసేవారు. 6 రకాలైన శాస్త్రముల యందు పాండిత్యంను సంపాదించి ఆనందించేడి వారు. అచటి వేద పండితులు ప్రతినిత్యం జప హోమాదులను నిర్వర్తించేవారు. ఎల్లవేళలా ప్రతి ఇంటి నుండి వేదనాదం వినిపిస్తూ ఉండేది. అట్టి అగ్రహారం వైపు మృత్యుదేవత కూడా ప్రవేశించుటకు భయపడేది. అకాల మరణములు లేవు. పెద్దలు జీవించి ఉండగా పిల్లలు మరణించుట అనేది మచ్చుకైనను ఆ గ్రామంలో కనిపించదు. అన్నియు సహజ మరణములే. అవి కూడా అనాయాసంగా జరుగుట వారి యొక్క ధర్మదీక్షకు వేద పారాయణకు ప్రత్యక్ష ఫలంగా భావించాలి. ఇంతటి మహత్తర శక్తి గల బలి అగ్రహారంలోనికి శిష్యులతో కూడిన శంకరులు ప్రవేశించి వారి యొక్క వ్రతదీక్షను చూసి ఆశ్చర్యపోయారు. వేద విజ్ఞాన తత్పరులైన అట్టి వారందరికీ ఆత్మతత్వాన్ని తెలియచేయాలని తలంచిన శంకరులు వారికి అద్వైత సిద్ధాంతాన్ని బోధించారు. అద్వైత సిద్ధాంతం యొక్క గొప్పతనాన్ని, అందులోని రహస్యాలను గ్రహించిన బలి అగ్రహారవాసులు శంకరాచార్య స్వామిని తమ గురువుగా స్వీకరించి పలు విధాలుగా పూజించి తమ కృతజ్ఞతలను గౌరవ మర్యాదల పూర్వకంగా తెలియచేశారు. బలి అగ్రహారపు ప్రజల యొక్క అతిథి మర్యాదలను నారాయణ స్మరణ పూర్వకంగా గ్రహిస్తూ అచటి నుండి శిష్యులతో కూడా శృంగగిరి దివ్యక్షేత్రానికి బయలుదేరారు. బలి అగ్రహారానికి చాలా దగ్గరగా ఉండుటచే శ్రీ శంకరాచార్యుల వారు ఎక్కడా మధ్యలో విశ్రాంతి తీసుకొనకుండా నేరుగా శృంగగిరి చేరారు. పూర్వకాలంలో ఋష్య శృంగ మహర్షి తీవ్రమైన తపస్సు ఆచరించిన పుణ్య ప్రదేశమగుటచే మిగిలిన మహర్షులందరూ ఆ దివ్యక్షేత్రానికి ఋష్య శృంగుని జ్ఞాపకముగా శృంగగిరి అని నామకరణం చేశారు. తుంగానది తీరమున శృంగగిరి ఉండుటచే పవిత్రతను కూడా సంపాదించుకుంది. ఇచట నదిలో స్నానం చేసి కొద్ది కాలం తపస్సు చేస్తే అన్ని కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. శృంగగిరి ప్రాంతమంతయు యజ్ఞ యాగాది క్రతువులకు శాస్త్ర చర్చలకు నిలయం. ప్రతి క్షణం ప్రతి ఇంటి నుండి 4 వేదముల యొక్క స్వరాలు వినిపిస్తూనే ఉంటాయి. శృంగగిరి క్షేత్రంలోని వైదికులు అందరూ యజ్ఞములను స్వయంగా చేయు సామర్థ్యం కలవారే. దయా దాక్షిణ్యములు నిండిన పరమశాంత స్వభావులు. కామ క్రోధాది అరిషడ్వర్గమును తమ మనస్సుల నుండి దూరంగా తరిమివేసిన ప్రజ్ఞావంతులు. స్వార్థ చింతన లేని సత్పురుషులు. ఇట్టి శృంగగిరి క్షేత్రమునందలి పండితులను, విద్వాంసులను, కవులను, నగర ప్రముఖులను అందరినీ ఒక చోటకు చేర్చి వారందరికీ ఉపనిషత్తులను బోధించేడి వారు. చక్కటి ఉపమానములతో సామాన్య జనులకు కూడా అర్థమగు రీతిగా జీవాత్మకు పరమాత్మకు భేదము లేదని, ఇవి 2 ఒక్కటే అని సున్నితంగా వివరించేవారు. తాను రచించిన గీతా భాష్య, సూత్ర భాష్య, ఉపనిషద్ భాష్యములలోని విషయములను, వాటి యొక్క తత్వములను తేలికైన భాషలో తెలియచేసి వారిని ఆనందింపచేసేవారు. శ్రోతలలో అత్యంత మేధావులైన కొందరు శంకరాచార్యుల వారి విషయ ప్రతిపాదన సామర్థ్యమునకు, తాము తెలియచేసిన ప్రతి విషయమునకు వేదం యొక్క, శాస్త్రం యొక్క ప్రామాణమును చూపు కౌశలాన్ని చూచి ఆశ్చర్యపడి ఆచార్యుల వారిని 1000 పడగలు గల ఆదిశేషునిగా, సాక్షాత్ బృహస్పతిగా తలచి భక్తి శ్రద్ధలతో కీర్తించేడి వారు. ఈ విధముగా శృంగగిరి వాసులందరూ ముందు విద్యార్థులుగా, శ్రోతలుగా దగ్గరకు చేరి చివరకు ఆచార్యుని శిష్యులై సేవ చేయసాగారు. పరమ పవిత్రము, విద్వాంసులకు నిలయము, తపస్సు చేసుకొనుటకు యోగ్యమైన సిద్ధక్షేత్రమైన శృంగగిరి అద్వైత సిద్ధాంతమునకు నిలయము కావాలని, ముముక్షువులకు కల్పవృక్షము వంటిది కావాలని శ్రీ శంకర్ల వారు తన మనస్సులో దృఢంగా నిశ్చయించారు. పంచభూతముల యొక్క పవిత్రత, అచట నివాసముంటున్న ప్రజల యొక్క దృఢ నిశ్చయాన్ని తన మనోబలంతో గమనించిన ఆచార్యస్వామి ఇచ్చటనే శారదాపీఠంను స్థాపించవలనని నిశ్చయించారు. దివ్యమైన భవనాన్ని ఆగమశాస్త్రరీత్యా నిర్మించదలచి జ్యోతిష్య శాస్త్ర ప్రకారం గొప్ప ముహూర్తాన్ని నిర్ణయింపచేసి శారదాపీఠంనకు శంకుస్థాపన చేశారు. ఇంద్రాది దేవతలందరూ శుభం అన్నారు. అదే నేడు
చతురామ్నయ మఠాలలో మొదటిది. సుప్రసిద్ధమైన శృంగగిరి పీఠంగా విరాజిల్లుతుంది. శ్రీ శంకరులు శృంగగిరి క్షేత్రంలో నివాసముంటున్న సమయంలో ఒక విచిత్రం జరిగింది. సదాచార సంపత్తి గల ఒక బ్రహ్మచారి శంకర్లను చూచుటకై వచ్చి వినయంగా నమస్కరించి, ఆచార్యవర్య, నేను చదువు సంధ్యలు లేనివాడను, బుద్ధిమంతుడను కూడా కాను. కేవలం పశువుల వలె తినుట, తిరుగుట, నిద్రపోవుట అను పనులను మాత్రమే చేస్తున్నాను. కానీ మీ వంటి పెద్దలు, పుణ్యాత్ములు వచ్చినప్పుడు వారిని సేవిస్తూ ఉంటాను. ఈ దీనుణ్ణి అనుగ్రహించండి. నన్ను మీ శిష్యునిగా తీసుకోండి. నాకు జ్ఞాన భిక్ష పెట్టండి. అంతవరకు మీ పాదపద్మములను వదలను అని శంకరుణ్ణి ప్రాధేయపడ్డాడు. బ్రహ్మచారి యొక్క మాటల తీరు, మనస్సులోని ఆవేదన, సత్యవ్యాఖ్య పరిపాలనా చాతురి, గురుభక్తి శంకర్ల వారిని మెప్పించాయి. అతన్ని తన యొక్క శిష్యునిగా గ్రహించి పూర్వనామంనకు గిరి శబ్దంను చేర్చి అతనికి ఆనందగిరి అని నామకరణం చేశారు శంకర్లు. నాటి నుండి ఆ శిష్యుడు గురుదేవులకు సేవ చేయుచు అందరి శిష్యులలోనూ ఇతడే గొప్ప గురుభక్తి కలవాడు అను కీర్తిని సంపాదించాడు. ఆనందగిరికి శాస్త్ర పాండిత్యం లేకపోయినా, వేదాలను చదవకపోయినా వాటి యందు ఏ విధంగా చెప్పబడినదో అదే విధంగా ప్రవర్తించేడి వాడు. అతి వినయంగా అందరి ఏడ మర్యాదతో మాట్లాడేవాడు. మాటలలో ఎచ్చట పారుష్యము లేక మృదువుగా, సున్నితంగా, సుస్పష్టంగా విషయాన్ని ఇతరులకు తెలియచేసేవాడు. ఎల్లవేళలా సత్పురుషులతో నివాసం చేయుచు గురువుల యందు భక్తి శ్రద్ధలతో సేవించుకొనుచుండేవాడు. తోటకాచార్యులు గురుసేవను చేయుటలో ఆనందగిరిని మించిన వారు ఎవ్వరూ లేరు. గురువులు సుప్రభాత సమయాన నిద్ర నుండి మేల్కొనుటకు పూర్వమే తాను లేచి స్నాన సంధ్య వందనాది నిత్య కృత్యములను పూర్తి చేసుకొని గురుసేవకు సిద్ధముగా ఉండేవాడు. గురువులకు మంచి మంచి ఆసనములు, పాదరక్షకులు సమకూర్చేవాడు. ప్రాతకాల సమయాన గురుదేవులకు కావలసిన వస్తు సముదాయాలన్నింటినీ సిద్ధం చేసేవాడు. దంతాదావనం నుండి స్నాన పర్యంతం అన్ని సేవలను పూర్తి చేసి ఉతికిన శుభ్రమైన కాషాయ వస్త్రాలను గురుదేవులకు సమర్పించేవాడు. గురువులు ధరించిన వస్త్రాలను శుభ్రం చేసి ఉంచేవాడు. సద్గురువులు ఎదుట కూర్చొనుట కానీ, నిద్రపోవుట కానీ, ఇతరులతో మాట్లాడుట కానీ ఎన్నడూ చేసి ఎరుగడు. గురుదేవుల యొక్క అభిప్రాయాన్ని ముందుగానే గమనించి ఆయా పనులను పూర్తి చేసేవాడు. గురుదేవుల నోటి నుండి ఏమి మాట వచ్చునో అని ఆశగా ఎదురు చూసేవాడు. ఇన్ని సేవలను సమర్థవంతంగా నెరవేర్చుచు గురుదేవుల పాఠములను ఉపదేశించు సమయంన అందరికంటే ముందుగా వచ్చి కూర్చొని శ్రద్ధగా వినేవాడు. అర్థం చేసుకొనుటకు ప్రయత్నించేవాడు. చదువు అందు ఆసక్తి చూపించేవాడు. ఎంతటి శ్రద్ధాభక్తులతో వినుటకు ప్రయత్నించినను ఆనందగిరికి పాఠములన్నీ పూర్తి స్థాయిలో అర్థమయ్యేవి కావు. తన యొక్క సహచరులైన విద్యార్థులందరూ వివిధ రకములైన సందేహపూర్వక ప్రశ్నలు వేసి సమాధానాలు చెప్పించుకొని తృప్తిపడేవారు. గురుదేవులను సంతోషపరిచేవారు. ఆనందగిరికి ఎప్పుడూ ఒక్క అనుమానం కూడా వచ్చేది కాదు. పాఠం సంపూర్ణంగా అర్థమైతే కదా సందేహాలు వస్తాయని సహచర మిత్రులు తనను వేలాకోలం చేసిన నవ్వి ఊరుకునేవాడు. ఒకానొక రోజున గురుదేవుల యొక్క కౌపీనాది వస్త్రములను శుభ్రపరచుటకై ఆనందగిరి తుంగా నదికి వెళ్ళి అచ్చట నీటిలో వస్త్రములన్నింటినీ బాగుగా ఉతికి శుభ్రం చేస్తున్నాడు. ఆనందగిరితో వచ్చిన సహ విద్యార్థులందరూ భాష్య పాఠమునకు వేళ ఆగుచున్నదని తొందరగా రమ్మనమని ఆనందగిరిని తొందర చేయసాగారు. ఇంకని కొన్ని వస్త్రాలు మిగిలి ఉన్నాయని వాటిని కూడా శుభ్రపరిచి త్వరలో తాను కూడా వచ్చేస్తానని ఆనందగిరి స్నేహితులకు తెలియచేసి క్షణకాలం నిరీక్షించమని ప్రార్థించాడు. కానీ మిగిలిన శిష్యులు పాఠంనకు సమయం మించిపోవుచున్నదని చెప్పి ఆనందగిరిని విడిచిపెట్టి వారందరూ గురుదేవులు పాఠంను బోధించు ప్రదేశంకు వెళ్ళి కూర్చున్నారు. భాష్య పఠన సమయానికి శిష్యులందరూ వచ్చి వారి వారి ప్రదేశాల్లో నిశ్శబ్దంగా కూర్చొని ఉన్నారు. గురుదేవులు శ్రీ శంకరాచార్య స్వామివారు కూడా సకాలంనకు వచ్చి పాఠంను ప్రారంభించుటకు ఉపక్రమించుచు విద్యార్థులందరినీ ఒక్కమారు పరీక్షగా చూశారు.
అందరూ వారి వారు నిర్ణీత స్థలముల యందు కనిపించారు. కానీ ఒక్క ఆనందగిరి కూర్చున్న ప్రదేశం మాత్రం ఖాళీగా కనిపించింది. వెంటనే ఆనందగిరి ఎక్కడికి వెళ్ళాడు అని శంకర్లు మిగిలిన శిష్యులను ప్రశ్నించారు. ఆనందగిరి స్నేహితులలో ఒకడు లేచి, స్వామి, ఆనందగిరి తుంగానదిలో కాషాయ వస్త్రాలను తుండుగుడ్డలను శుభ్రపరచుచు అచ్చటనే ఉన్నాడు. భాష్య పాఠమునకు సమయం మించిపోతుందని మేమందరం ఎన్ని విధాలుగా చెప్పినా అతడు మా మాటలను వినలేదు. వస్త్రాలను శుభ్రం చేస్తూనే ఉన్నాడు. సమయం మించిపోవుచున్నదని మేము ఇచ్చటకు వచ్చితిమి అని సమాధానం చెప్పాడు. తమకు మాత్రమే భాష్య పాఠం నందు శ్రద్ధ ఉన్నదని, ఆనందగిరికి చదువు మీద శ్రద్ధ లేదని అతని భావం తెలియచేస్తుంది. ఆనందగిరి కూడా క్షణకాలంలో వచ్చును కదా, అతడు వచ్చే వరకు కొద్ది సమయం మనందరం నిరీక్షిద్దాం అని గురుదేవులు పాఠంను ప్రారంభించలేదు. కానీ కొంతమంది శిష్యులు నిన్నటి రోజున చెప్పిన పాఠంలను గుర్తు చేసుకొనుచు క్రొత్త పాఠంను చదువుటను ప్రారంభించి ముందుగా గురువందన శాంతి పాఠంలను ప్రారంభించారు. ఆనందగిరి లేకుండా శంకర్ల వారికి భాష్య పాఠంను ప్రారంభించుటకు ఇష్టం లేదు. కొద్దిగా గంభీర స్వరంలో, ఆనందగిరి వస్తాడు కదా, మీరందరూ క్షణకాలం నిరీక్షించండి, అప్పుడే పాఠం ప్రారంభిద్దాం అన్నారు శంకర్లు. ఆనందగిరి వచ్చినంత వరకు ఆగండి అని శంకర భగవత్పాదులు మాటలలోని అంతర్యంను శిష్యవర్గం గ్రహించలేకపోయింది. పద్మపాదాచార్యుల వారు బహుబుద్ధిశాలి, శంకర్ల యొక్క ప్రేమాభిమానాలను సంపూర్ణంగా పొందిన అదృష్టవంతుడు. తన మీద గురుదేవులకు వాత్సల్యం ఎక్కువ అనే నమ్మకంతో మెల్లగా, స్వామి, ఆచార్యవర్య, ఆనందగిరి బుద్ధిమంతుడు కాడు, శాస్త్రీయములైన విషయంలో నేర్చుకునే సామర్థ్యం కూడా అతనికి లేదు. ఇట్టివానికి బ్రహ్మసూత్ర భాష్యంలోని ఆత్మవిచారణ ఏ విధంగా అర్థమవుతుంది? ఏమి చెప్పినా అతనికి తెలియదు కదా. అట్టి మందమతిని ఆధారం చేసుకుని మా యొక్క పాఠంలను ఆపివేయట న్యాయమా అని మనస్సున తలచిన వినయముగా, గురుదేవా, ఇచ్చట కనిపించుచున్న గోడకు ఆనందగిరికి భేదమేమున్నది? మీరు చెప్పుచున్న భాష్య పాఠములన్నీ ప్రతిరోజు నిశ్శబ్దంగా గోడ వినుచున్నది కదా, దానికి ఏమైనా అర్థమైనదా, గుర్తున్నదా అని వినయ విధేయతలను ప్రదర్శిస్తూ తన మనస్సులోని అభిప్రాయాలను పద్మపాదుడు సహ విద్యార్థుల సహకారంతో తెలియచేశాడు. శంకర భగవత్పాదుల వారికి శిష్యవర్గం మనస్సు అర్థమయ్యింది. తామందరము చాలా గొప్పవారమని, మేధావులమని తలంచుచున్నారు. వీరి యొక్క అహంకారాన్ని, గర్వాన్ని తొలగించి సద్గురుల యొక్క కరుణామృత రసప్రభావం యొక్క గొప్పతనంను వీరికి తెలియచేయవలసి ఉంది అని మనస్సున తలచి, వాత్సల్యంతో నిండిన మనస్సుతో ఆనందగిరిని మనస్సులో తలుచుకొని, ఇట్టి అమాయకుని ఉద్ధరించు తల్లి అని సరస్వతీదేవిని ప్రార్థించారు. అంతే, క్షణకాలంలో ఆనందగిరి సర్వశాస్త్ర పండితుడై అయిపోయాడు. కానీ తనలోని మార్పుని ఇంకనూ అతను గ్రహించలేకపోయాడు. గురుదేవుల వస్త్రములను శుభ్రం చేసి పాఠంనకు ఆలస్యం అవుచున్నదనే తలంపుతో అత్యంత వేగంగా గురు సన్నిధికి చేరుకున్నాడు. వినయంగా దరిచేరి 2 చేతులను కట్టుకొని తప్పు చేసిన వాని వలె గురువు ఎదుట నిలబడ్డాడు. అన్ని శాస్త్రముల యొక్క సారాంశము తన గురుదేవులే, 4 వేదముల యొక్క స్వరూపము తన యొక్క గురుదేవులే, అద్వైత సిద్ధాంతమే శంకర రూపమని త్రికరణ శుద్ధిగా నమ్మిన శిష్యుడు ఆనందగిరి. గురుదేవులకు ఎల్లవేళలా సేవించాలి, సద్గురులకు స్మరణ చేయాలి, ఆచార్య దేవోభవ మొదలైన వేదవాక్యములను స్మరిస్తూ భగవాన్ ఉదదే మృతి జన్మ జలే మొదలైన 5 శ్లోకములతో సద్గురుతత్వాన్ని గురుదేవులకు వినిపించాడు. గురు సేవ, గురు ధ్యానం, గురు భక్తి, గురు జపం మొదలైనవి మానవ జీవితానికి అత్యుత్తమ సాధనాలు. ఆదిత్యుడు అన్ని లోకములకు తన తేజస్సుతో నింపువేసిన దేనియందు తన యొక్క మమకారంను ఉంచుకొనడు కదా, అదేవిధంగా సద్గురుదేవులు శిష్యులందరూ సమానమే. వారి వారి భక్తి, శ్రద్ధ, విశ్వాసములను బట్టి గురుదేవుల కరుణ వారిపై ప్రవహిస్తూ ఉంటుంది అని తోటక వృత్తంలో ఆశువుగా గురుభక్తిని గూర్చి ఆనందగిరి శంకర్లు మనవి చేసుకున్నాడు. గురుదేవుల అనుగ్రహంతో ముదుమధురంగా భక్తిభావంతో నిండిన తత్వ విచారంను, తోటక వృత్తంను వినిపించుటచే శంకరాచార్యుల వారు ఆనందగిరికి తోటకాచార్య అని నామకరణం చేసి సన్యాస దీక్షను సార్థకం చేశారు. ఆనాటి నుండి తోటకాచార్యుడు పరమ భక్తుడై సద్గురు సేవ చేస్తూ ఆత్మజ్ఞానంతో దివ్యంగా ప్రకాశించసాగాడు.
శ్రీ శంకరాచార్యుల వారి శిష్యులు ఒకరిని మించిన వారు మరి ఒకరు. భక్తి ప్రపత్తులకు పద్మపాదాచార్యుడు, గురుకరుణయందు హస్తామలకుడు, పాండిత్య విషయమున కర్మాచరణ శ్రద్ధయందు సురేశ్వరాచార్యులు, గురుసేవ భాగ్యమునందు తోటకాచార్యులు అను నలుగురు సుప్రసిద్ధులైన వారు. ఈ విధంగా శిష్ట చతుష్టయంతో శ్రీ శంకరులు వటవృక్షఛాయలో ఎల్లవేళలా వేదాంత రహస్యాలను, అద్వైత సిద్ధాంతంను తన శిష్యులతో పాటు సామాన్య జనులకు కూడా బోధించుచుండేవారు. వార్తిక రచన. లోకంలో శ్రీ మహావిష్ణువునకు 4 భుజాలున్నాయని పురాణాలు, వేదాలు చెబుతున్నాయి. ధర్మ, అర్థ, కామ, మోక్షాను 4 పురుషార్థములు శ్రీ మహావిష్ణువు యొక్క 4 భుజాలు. శ్రీ మహావిష్ణువు 4 పురుషార్థాలను 4 చేతులుగా గ్రహించి భక్తజనుల కోరికలను తీరుస్తున్నాడు. శంకర భగవత్పాదుల వారు ఋక్, యజుష్, సామ, అథర్వ అను 4 వేదాలను 4 భుజాలుగా గ్రహించారు. అదేవిధంగా బ్రహ్మగారికి 4 ముఖాలున్నాయి. 4 ముఖాలతో 4 వేదాలను ఆయన పఠించగా ఒకే ముఖంతో 4 వేదాలను శంకర్ల వారు చెబుతున్నారు. శ్రీ శంకరాచార్యుల వారికి 4 శిష్యులున్నారు. వారిలో ఒకరిని మించిన వారు మరొకరు. గురుభక్తి ప్రదర్శించుటలో పద్మపాదుడు గొప్పవాడు. సద్గురువుల యొక్క కరుణను సంపూర్ణంగా అనుభవించిన వాడు హస్తామలకుడు. మహాపండితుడు కరట్ముడు, మహాజ్ఞాని అయిన సురేశ్వరాచార్యుల వారు శంకర్ల వారికి ఆప్తుడు. గురుసేవ భాగ్యంతో జన్మను సార్థకం చేసుకునినవాడు తోటకాచార్యులు. ఈ నలుగురు మహాపండితులే, విజ్ఞానమూర్తులే, అద్వైత వేదాంత సిద్ధాంతమును జీర్ణించుకొనిన విజ్ఞానవంతులే, వైరాగ్య కనులే. నిష్కామ కర్మయోగము, ధ్యానయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము అను 4 సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్యమును మోక్షాలను ప్రసాదించేవిగా శాస్త్రాలు చెబుతున్నాయి. చతుర్ముఖ బ్రహ్మకు సనక, సనానంద, సనత్ కుమార, సనత్ సుజాత అనువారు 4 మానసపుత్రులు. అదేవిధంగా శంకరాచార్యుల వారికి 4 వేదాల సారభూతములైన 4 మహావాక్యములకు పరిపూర్ణత సమకూర్చు పద్మపాదుడు, హస్తామలకుడు, సురేశ్వర, తోటక అను 4 శిష్యులు 4 ముఖాలుగా 4 భుజాలుగా కీర్తింపబడుతున్నారు. శృంగగిరి మహాక్షేత్రంలో సురేశ్వరాచార్యుల వారు వేదాంత బోధనలు చేయు సమయంలో ఆయనకు ఒక దివ్యమైన, మహత్తరమైన ఆలోచన వచ్చింది. వెంటనే గురుదేవులను దర్శించి పాదాభివందనం చేసి, ఆచార్యవర్య, మీ యొక్క బ్రహ్మసూత్ర భాష్యమునకు వార్తికములు వ్రాయవలనని కోరిక కలుగుతుంది. అందులకు మీ యొక్క అంగీకారం, ఆశీర్వాదం కోరుతున్నాను అని వినయంగా నిలబడ్డాడు. ఈ మాటలు విని వెంటనే శ్రీ శంకరాచార్యుల వారి హృదయం సంతోషంతో ద్రవించిపోయింది, ఆనందంతో ఉప్పొంగిపోయింది. సూత్ర భాష్యమునకు వార్తికములు వ్రాయిట సులభతరమైన విషయం కాదు. శ్రీ శంకరాచార్యుల వారి మనస్సును అర్థం చేసుకొని దానికి తగినట్టుగా వేద సమ్మతముగా అద్వైత సిద్ధాంతంను ప్రతిష్టాపించాలి. ఇంతటి మహత్తరమైన కార్యములను చేయుటకు సురేశ్వరుడు సమర్థుడని నమ్మిన శంకర్లు తథాస్తు అని అంగీకరించారు. సద్గురుల యొక్క అనుగ్రహంతో తాను ఈ పనిని చేయగలనని సురేశ్వరులు కూడా గురు పాదాభివందనం చేసి విన్నవించుకున్నారు. నెమ్మదిగా ఈ విషయాలన్నీ మిగిలిన శిష్యులందరికీ తెలిసిపోయాయి. పద్మపాదాది శిష్య బృందమంతా రహస్యంగా ఒక చోట సమావేశమై గురుదేవులు వ్రాసిన సూత్ర భాష్యమునకు వార్తికములు వ్రాయుటలో సురేశ్వరాచార్యుల వారికి గల శక్తి సామర్థ్యముల గురించి తమలో తాము చర్చించుకున్నారు. సురేశ్వరుడు మొదటి నుండి యజ్ఞ, యాగాది వైదిక కర్మాచరణందు ఆసక్తి కలవాడు. గృహస్థాశ్రమంలోని మాధుర్యాన్ని తనివితీరా ఆస్వాదించిన గృహస్థు. శంకర్ల వారి పాండిత్య ప్రభావానికి లొంగిపోయి సన్యాస దీక్ష స్వీకరించారు. అంతేకాని బ్రహ్మచర్యం నుండి వైరాగ్య దీక్షతో సన్యాసాశ్రమాన్ని స్వీకరించిన వాడు కాదు. పూర్వ మీమాంస శాస్త్రం నందు నిష్ణాతుడైన సురేశ్వరుడు వార్తికములు వ్రాసిన అద్వైత సిద్ధాంతానికి పెద్ద ప్రమాదం రాగలదు. కావున ఈ విషయములను గురుదేవులకు విన్నవించుకోవాలి అని శంకర్లను కలిసి
నమస్కరించారు. స్వామి ఆచార్యవర్య, సురేశ్వరుడు పరమాత్మతత్వమైన అద్వైత సిద్ధాంతంను గ్రహించలేక కర్మ సిద్ధాంతాన్ని నమ్మినవాడు, ఆచరించినవాడు. ఇప్పుడు మీ యొక్క ప్రభావంతో సన్యాసంను స్వీకరించిన మాత్రం చేత అతనిలోని పూర్వ వాసనలు తొలగిపోవునా? కర్మకాండలోని వాసనలు వేదాంత వార్తికంలో కనిపించుటకు అవకాశం ఎక్కువగా ఉన్నది కదా. ఇతనిలో సహజమైన వైరాగ్య వాసనలు ఉన్నావా? మీ యొక్క పాండిత్య ప్రభావంకు తలవంచి అపజయాన్ని స్వీకరించి సన్యాసి అయినవాడు కదా. ఇట్టివాడు సూత్రభాష్యంనకు వార్తికములు వ్రాసినచో అద్వైత సిద్ధాంతంనకు ప్రమాదం రాగలదని మా అందరి యొక్క ఆలోచన. మీరు సావంకాశంగా ఆలోచించి నిర్ణయించండి. మీ ఆజ్ఞయే మాకు శిరోధార్యం అని పద్మపాదులు మొదలైన వారందరూ శంకరునికి విన్నపం చేసుకున్నారు. శ్రీ శంకరాచార్యుల వారు తన శిష్యుల యొక్క మనోవేదనను అర్థం చేసుకున్నారు. వారి అభిప్రాయంలో ఈర్ష్య అసూయలకు స్థానం లేదని, కేవలం అద్వైత సిద్ధాంత ప్రచారమే ధ్యేయంగా ఆలోచిస్తున్నారని గ్రహించారు. వారికి తగిన విధంగా సమాధానం చెప్పుటకు సిద్ధమగుచుండగా హస్తామలకాచార్యుల వారు వచ్చి పాదాభివందనం చేసి వినయంగా, ఆచార్యవర్య, పద్మపాదుడు మీ యందు విశేషమైన భక్తి శ్రద్ధలు కలవాడు, వేదాంగాలను ఆకలింపు చేసుకున్న పండితుడు, బ్రహ్మచర్యం నుండి సన్యాసాశ్రమంని స్వీకరించిన వైరాగ్య సంపన్నుడు, మీ యొక్క శిక్షణలో సర్వజ్ఞుడైన వాడు. ఇట్టివాడు వార్తికములను వ్రాయుటకు సమర్థుడని నాకు తోచుచున్నది. లేనిచో సరస్వతీ ప్రసన్నతను సంపాదించిన వాడు, మీ యొక్క అనుగ్రహానికి పాత్రుడైన తోటకాచార్యునికి గాని వార్తిక రచనను ఆజ్ఞాపించండి అని వినయంగా మనవి చేసి దూరంగా ఉండిపోయాడు. శ్రీ శంకరులు హస్తామలకుని అభిప్రాయములను విని మౌనంగా ఉండిపోయారు. హస్తామలకుడు వెళ్ళిపోయిన తర్వాత పద్మపాదుల వారు వచ్చి, హస్తామలకుడే భాష్యంనకు వార్తికములు వ్రాసినచో బంగారంనకు పరిమళం వచ్చినట్లు ప్రకాశించునని వ్యాఖ్యానించాడు. పద్మపాదుల వారి ఆర్తిని, మానసిక వ్యధను గమనించిన శంకర్లు, పద్మపాద, నీవు చెప్పింది సత్యమే. హస్తామలకుడు సర్వజ్ఞుడే, కానీ అతడు బాహ్య ప్రపంచముతో సంబంధం లేనివాడు. పూర్వజన్మ సంస్కార బలం వలన పుట్టిన నాటి నుండి జడుడై ఉండేడివాడు. అతని యొక్క కోరిక ప్రకారం హస్తామలకునికి జ్ఞానభిక్షను ప్రసాదించిన విషయం నీకు తెలిసినదే కదా అన్నారు. గురువర్య, మీ మాటలు నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. హస్తామలకుని గత చరిత్రను దయచేసి తెలియచేయండి అని ప్రార్థించాడు. పద్మపాదుని కోరికను మన్నించి శంకర్ల వారు హస్తామలకుని గత చరిత్రను ఈ విధంగా తెలియచేశారు. పూర్వకాలంలో యమునా నది తీరంలో ఒక సిద్ధుడు ఉండేవాడు. అతడు ఎప్పుడూ ఆత్మతత్వంలో విహరిస్తూ బాహ్య ప్రపంచంలో జీవిస్తున్న సంబంధం లేకుండా నిర్లిప్తంగా ఉండేవాడు. ఒక రోజున హస్తామలకుని తల్లి కుమారుని ఎత్తుకొని యమునా నది స్నానానికి వెళ్ళింది. తీరమునందున్న సిద్ధునికి పిల్లవాణిని అప్పగించి స్నానం చేయుటకు నదిలోనికి దిగింది. సిద్ధునికి పిల్లవాణిని అప్పగించానని తల్లి అనుకుంది. కానీ అతడు ప్రపంచంతో సంబంధం లేనివాడు అగుటచే ఆమె చెప్పినది అతడు గ్రహించలేదు. పిల్లవాడైన హస్తామలకుడు తప్పటడుగులు వేస్తూ నదిలో మునిగిపోయాడు. క్షణకాలంలో ప్రాణములు పోయి శవమై నీటిలో తేలి కనిపించాడు. తల్లికి ఈ విషయం తెలిసి గట్టిగా ఏడుస్తుంది. చిన్న పిల్లవాని మరణాన్ని చుట్టుప్రక్కల వారు కూడా సహించలేక చనిపోయిన పిల్లవానిని సిద్ధుని ముందు పడేసి బ్రతికించమని గట్టిగా ఏడుస్తూ బ్రతిమాలాడు. సిద్ధుడు నెమ్మదిగా బాహ్య ప్రపంచంలోనికి వచ్చి జరిగిన దానిని గ్రహించాడు. పిల్లవాడిని తిరిగి బ్రతికించుట సాధ్యం కాదని తెలుసుకున్నాడు. వెంటనే తన యొక్క యోగ శక్తితో పరకాయ ప్రవేశం చేసి బాలుని యొక్క శరీరంలోనికి ప్రవేశించాడు. తల్లి యొక్క శోకం తగ్గిపోయింది. ఆనందంలో గంతులు వేసింది. బాలుని రూపంలోనున్న సిద్ధుడే ఈ హస్తామలకుడు అన్నారు శంకరులు. జడుడైన హస్తామలకుడు వార్తికములు రాయుటకు యోగ్యుడు కాడు. సర్వసమర్థుడైన సురేశ్వరాచార్యుల వారు వార్తికములు వ్రాయుట ఇచ్చటనున్న శిష్యులందరికీ ఆమోదయోగ్యంగా లేదు. విషయం అర్థమైంది. త్వరలో నా యొక్క నిర్ణయాన్ని తెలియచేస్తాను అని శంకరాచార్యుల వారు వార్తికములు వ్రాయు పనిని
కొంతకాలం నిలుపుదల చేయించారు.